మనం మోకరించిన ప్రతిసారి, ప్రతిరోజు దేవుణ్ణి అడగాల్సింది ఇదే: దేవా, నన్ను నీ శక్తి చేత నింపు. నేను లోకంలోకి వెళ్తున్నాను, నన్ను నీ శక్తి చేత నింపు, నీ శక్తి చేత నన్ను నింపు. ఎందుకు అనంటే, ఆయన శక్తి చేత నింపబడినప్పుడు, ఆయన ఆత్మ, ఆయన అభిషేకం మన మీద ఉన్నప్పుడు సమస్యలు కూడా కొన్నిసార్లు మనకి సమస్యలాగా అనిపించవు. అభిషేకం పొందిన వాళ్ళని, దేవుని ఆత్మాభిషేకం పొందిన వ్యక్తుల్ని, అభిషేకం లేకుండా ఉన్నటువంటి లోక సంబంధమైన వ్యవహారం కలిగిన వ్యక్తిని ఇద్దరిని చూడండి, వాళ్ళు చూసే దృష్టి వేరు ఉంటుంది. ఆత్మీయులు, దేవుని ఆత్మతో శక్తితో నింపబడి వాళ్ళు చూసేటువంటి దృష్టి వేరుగా ఉంటుంది. వాళ్ళ ద్వారా జరిగే కార్యాలు కూడా అలాగే ఉంటాయి. ఉదాహరణకి కనుక మీరు గమనించినట్లయితే, ఇశ్రాయేలీలకి తరచుగా శత్రువులు ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉన్నారు. ఒకానొక దశలో ఫిలిస్తీన్లు శత్రువులుగా ఉన్నారు. శత్రువులుగా ఉండి 40 దినాలుగా ఆ శత్రు శిబిరంలో నుంచి ఒకడు కేకలేస్తా ఉన్నాడు. ఏమని అంటే, ఎవడైనా ఒకడు ఉంటే రండిరా, యుద్ధం చేసేవాడు ఎవడు లేడా మీ సమాజంలో? ఉంటే రండి, ఇగో గొల్యాతు మీద యుద్ధం చేయండి, గెలిస్తే, మీరు కనుక గెలిస్తే మేము మొత్తం మీకు బానిసలు అవుతాం, లేదంటే మీరన్నా మాకు బానిసత్వం చేయండి అని 40 దినాలుగా రంకెలేస్తున్నటువంటి పరిస్థితులు శత్రు శిబిరం నుంచి మనం చూడొచ్చు. అలా అని ఇశ్రాయేలు సైన్యం ఏమైనా తక్కువగా ఉందంటే, సైన్యం ఉంది. సైన్యంలో ఆయుధాలు కూడా ఉన్నాయి. సౌలు అనేవాడు ఉన్నాడు, యోనాతాను ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కత్తెలు, ఈటెలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆయుధాలు ఉన్నాయి కానీ యుద్ధం చేశారా? యుద్ధం చేయలా. కానీ 40 దినాల తర్వాత ఒకడు వచ్చాడు, వాని దగ్గర చూడడానికి ఆయుధాలు లేవు, శత్రువును పడగొట్టేదానికి సరైనటువంటి ఆయుధాలే లేవు ఆ వ్యక్తి దగ్గర. కానీ వ్యత్యాసం ఏంటిది అని అంటే, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఇతని దగ్గర ఆయుధం లేదు. వాళ్ళ ఆయుధాలు ఉన్నా యుద్ధానికి వెళ్ళలేదు, ఇతని దగ్గర ఆయుధాలు లేకపోయినా సరే నేను అసలు మామూలుగా యుద్ధం చేయను అంటున్నాడు. ఇది ఎలా సాధ్యపడింది అంటే, మనం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటిదనంటే, సౌలు దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ అభిషేకం లేదు. దేవునికి స్తోత్రం కలుగుందా? గట్టిగా చెప్దాం. దావీదు దగ్గర ఆయుధాలు లేవు కానీ దేవుని అభిషేకం ఉంది. దేవుని అభిషేకం కలిగిన వాడు శత్రువుల మీదకి రేపబడతాడు. ఏదో ఒకటి చేయాలి, నేను శత్రువుకి నష్టం కలిగించాలి, నేను నా దేవునికి ఘనత తేవాలా అని దేవుని ఆత్మ కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు రేపబడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని అభిషేకం నీ మీద పనిచేస్తూ ఉంటే దేవుని పని చేయకుండా నువ్వు ఉండలేవు. ప్రార్థన అయినా, వాక్యమైనా, పరిచర్య అయినా, ఇంకోటని నీకు చెయ్యి బుద్ధి కావట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? తరిగిపోయిందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండి కిక్కు కొడతా ఉన్నావు, కొట్టి కష్టమంతా పెడుతున్నా, కానీ 4 అడుగులు కూడా నీ బండి ముందుకు నడవట్లేదు. ఎందుకు నడవట్లేదు? బహుశా ఆయిల్ అయిపోయింది. హల్లెలూయా. అంతనే కాదా, కొంతమంది దేవుని పని చేయడానికి ఎందుకు ఇష్టపడరానంటే వాళ్ళ మీద అభిషేకం లేదు. అభిషేకం ఉన్నవాడు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడు ఏదో ఒక రీతిగా నేను శత్రువుకు నష్టం కలిగించాలి, నా దేవునికి ఘనత తేవాలనుకుంటాడు. అది ప్రార్థన రూపంలో కానీ, పత్రికలు పంచే రూపంలో కానీ, పరిచర్య కానీ, ఏదో ఒకటి. నేను దేవుని పని చేయాలా, నేను దేవునికి ఉపయోగపడాలా అనే ఆలోచన కలిగి ఉంటాడు ఎవరైనా సరే. ఆ తలంపులు, ఆ ఫీలింగ్లు నీకు లేవు అని అంటే అర్థం ఏంటి తెలుసా? తరిగిపోయిందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరిగిపోతే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు బట్టలు అవసరం, నీకు బట్టలు అవసరం. ఎక్కడికి పోవాలి? బట్టల షాపుకు పోవాలి. అంతేనా? నీ ఇంట్లో సామాన్లు తక్కువైనాయి, పలానా సామాన్లు నా అవసరాన్ని గుర్తుపట్టావు, ఆ సామాన్లు నీకు కావాలి. ఎక్కడికి పోవాలి? నువ్వు పొలంలోకి పోతే వస్తాయా? ఎక్కడికి పోవాలి? స్టీల్ కొట్ల బజారుకి వెళ్తే వస్తాయి. అంతేనా? స్టీల్ కొట్లకు సామాన్, బజారు నీకు స్టీల్ సామాన్లు కావాలి, కానీ నువ్వు బట్టల షాపుకు పోయావు, వస్తాయా? రావు. నీకు బట్టలు కావాలి, నువ్వేమో స్టీల్ కొట్ల బజారుకి వెళ్ళావు, వస్తాయా? రావు.
నీకు ఏది అవసరమో అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు బండిలో ఆయిల్ లేదు, నిజంగానే పెట్రోల్ లేదు, బట్టల షాప్ కాడికి వెళ్తే పెట్రోల్ వచ్చిద్దా? రాదు. పెట్రోల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు దొరికింది నీకు కదా. అలాగే దేవుని ఆత్మ, దేవుని అభిషేకం తరుగైందని నీకు అర్థమైతే నువ్వు వెళ్ళాల్సిన చోటు ఏదో తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. దేవా, నీ అభిషేకం నా మీద కొదువైంది, నన్ను నీ శక్తి చేత నింపు, నీ ఆత్మ చేత నింపు అనేది మనం గుర్తుపడితే తరచుగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడం, తరచుగా దేవుని మందిరాన్ని దర్శించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం చేస్తాం. ఎందుకనంటే నీకు అవసరమైనది దొరికే చోటు దేవుని పాదాలే గనుక. అక్కడికి వెళ్తే నీకు అవసరమైన అభిషేకం దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఎంతైనా దేవుని పని చేయగలుగుతావు. అసాధారణమైన కార్యాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతాయి. హల్లెలూయా. ఇది పాత నిబంధనలోనూ చూడొచ్చు, క్రొత్త నిబంధనలోనూ చూడొచ్చు. పాత నిబంధనలో మానవాతీతమైన కార్యాలు చేసినటువంటి వాడుగా సంసోను కనబడుతున్నాడు మనకి. మనిషి ఏమో మామూలుగానే ఉంటాడు, కానీ అతను శత్రువులకు చేసే కార్యాలు మాత్రం వింతగా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి యుద్ధానికి పోతే, వేరే ప్రాంతానికి పోతుంటే శత్రువులు దాడి చేస్తే గాడిది పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని జావగొట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోసారి చెప్దాం గట్టిగాను. అసలు అది ఆయుధమేనా? శత్రువు మీద యుద్ధానికి పోయేవాడు ఏ కత్తో, ఈటో, బల్లెమో ఏదో తీసుకుని వెళ్ళాలా? గాడిద దవడ ఎముక ఆయుధం ఎట్లా అయింది? అభిషేకం ఉన్నోడు చేతిలో ఆ వస్తువు ఏదైనా సరే అది ఆయుధంగా పనిచేసేటట్లు దేవుడే చేశాడు. దావీదు గురించి కూడా నేను చెప్పాను. దావీదు దగ్గర ఆయుధాలు లేవు. ఏమున్నాయి ఆయుధాలు? ఏమి లేవు. పిట్టల్ని, కాకుల్ని, ఉడతలను తోలుకునేటువంటి వడిసెల చేత పట్టుకొని వెళ్ళాడు. అది అసలు అది ఆయుధం కాదు. శత్రువును కొట్టడానికి మంచి ఆయుధాలు ఉండాలి కదా, ఆయుధం కాదు. కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆ వడిసెలనే ఆయుధంగా చేసి ఆ వడిసెలతోనే శత్రువులు లయమయ్యేటట్లు దావీదుకి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకనంటే అభిషేకం పనిచేస్తుంది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మనం ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్తే అడగొచ్చు, నీ అవస్థతలు కూడా అడగొచ్చు. అవి నీకు మాత్రమే ఉపయోగపడతాయి. నీకు, ఇతరులకు, అందరికీ ప్రయోజనకరంగా నీ జీవితం మారాలంటే నువ్వు అడగాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే, దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి, నీ ఆత్మ సహాయం నాకు కావాలి అని మనం అడగగలిగితే ఆ శక్తిని ఇవ్వడానికి దేవుడు సమృద్ధిగా కృప చూపుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అది మనం గుర్తుపట్టాల్సిన విషయం. ఏమడగాలి? దేవా, నేను బలహీనుణ్ణి, నీ ఆత్మశక్తి, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. ఎందుకు అనంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రభువైన యేసుకు కూడా అవసరమై ఉన్నది. ఆ శక్తి చేత, ఆ ఆత్మ చేతయే నింపబడి యేసుక్రీస్తు శరీరధారి అయినటువంటి దినాలలో బ్రతికి ఉన్నాడని లేఖనం చెప్తుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని మీరు ఒకసారి గమనిస్తే అక్కడ బహు స్పష్టంగా ఉంది ఈ మాట. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన అనునదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ద్వారా జరిగిన కార్యాలు, జరిగిన అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలన్నీ ఎలా జరిగాయి అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడట. గుర్తుపెట్టుకో, ఈరోజు నీ జీవితం కూడా ఇతరులకు మేలుకరంగా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఇతరులకు స్వస్థత, లేదు నువ్వు మాట్లాడినప్పుడు ఆత్మలకు రక్షణ, నువ్వు తాకినప్పుడు ఇతరుల జీవితాల్లో కార్యాలు జరగాలి అని అంటే అదేదో భౌతికంగా జరిగేది కాదట. దేవుని శక్తి చేత నింపబడినప్పుడు అది సాధ్యపడుతుందట. మన జీవితం ఇతరులకు మేలుకరంగా మార్చబడుతుందట దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఆత్మను అడిగి పొందుకున్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనం గుర్తుపట్టాలి, ఇది మన జీవితం మనకు మాత్రమే మేలుకరంగా ఉండడం కాదు, కానీ ఇతరులకు మేలుకరంగా ఉండాలనంటే ఈ ఆత్మశక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఈరోజే కాదు ప్రతిరోజు నీ ప్రయాణం మొదలు పెడుతున్నా ఉన్నప్పుడు నీ బండిలో ఆయిల్ని ఎలాగైతే చెక్ చేస్తున్నావో అలా ప్రతిరోజు నీ దినం ఆరంభమైంది అన్నప్పుడల్లా నువ్వు చేయాల్సిన పని అనేది, దేవా ఈ దినమంతా నన్ను కాపాడు, నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపు, నీ సహాయంతోనే నన్ను నడిపించు, నా సంచారాలు నా ప్రయాణాలన్నీ ఆత్మ నడిపింపులో ఉండున్నట్లు నాకు కృప చూపించు అని మనం అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యం. అడుగుతే ఆయన ఇస్తాడు, అడుగుడి ఇవ్వబడును అన్నాడు. నువ్వు ఆత్మ అడిగితే ఇస్తాడా ఈడా? ఖచ్చితంగా తన అడుగు వారికి తండ్రి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎన్నోసార్లు ఇది మనం అడగం, దేవా నీ శక్తి నాకు కావాలని మనం అడగం. అందుకే ఎన్నోసార్లు దేవుని శక్తిని మనం పొందలేకపోయాం. కానీ గుర్తుపట్టు, నువ్వు ఇతరులకు మేలుకరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని శక్తిని పొందుకోవడం అనేది తప్పనిసరి. ఇది మనం అడగవలసినటువంటి వాటిల్లో ప్రాముఖ్యమైనది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం.